ఓం శాంతి. ఈరోజు బాబా మురళీలో కూడా చెప్పారు కదా, మధుబన్ వెళ్తే మరుపురాని అనుభూతులు ఇస్తూ ఉంటుంది మధుబన్. కానీ మధుబన్ అన్నీళ్ళు వస్తాయి ఇక్కడికి, మనం ఉండే సెంటరే మధుబన్గా అయిపోతుంది కదా. ఇప్పుడు ఈరోజు ఈ సభని చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మన మధ్యలో మన ఎదురుగా ఒక అద్భుతమైనటువంటి అనుభూతుల్ని మనతో మంచి మంచి జ్ఞానం యొక్క అనుభూతుల్ని మనకి వినిపించినటువంటి ఒక మంచి పరిస్థితిని మనం మన ఎదురుగా చూస్తున్నాం. అన్నయ్య యొక్క విశేషత ఏంటి అంటే, డాక్టర్ చదవకుండానే డబల్ డాక్టర్గా అయ్యి శరీరానికి మరి మనసుని కూడా ఎలాగ ఆరోగ్యంగా ఉంచుకోవాలో మనకి మంచిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ధన్యవాదాలు. ఓం శాంతి. స్వపరివర్తన్ సే విశ్వ పరివర్తన అని చెప్పి నేను 48 సంవత్సరాల నుండి జ్ఞానంలో వచ్చినప్పటి నుండి వింటున్నాను. కానీ నాకు నేను చదువు ఎప్పుడు చెప్పుకున్నాను, ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, ప్రశాంతంగా బాబా ముందు కూర్చొని ఎప్పుడైతే అనుకున్నానో, బాబా అంటాడు స్వపరివర్తన్ సే విశ్వ పరివర్తన అని అంటాడు. అది అందరికీ తెలుసు. కానీ జనరల్గా మనం ఆలోచించినట్లయితే ప్రతి వాళ్ళము విశ్వ పరివర్తన చేయండి, తర్వాతకి ఏమవుతుందో తెలియదు. కానీ డైలాగ్ మాత్రం అదే సేమ్, అది మార్చలేదు బాబా. సేమ్ డైలాగ్ అనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు పరివర్తన కాండి ఫస్ట్, తర్వాత ఆటోమేటికల్ అది అవుతుందని. నేను ప్రతి వాళ్ళకి ఏం చెప్తానంటే, చూడండి, నేను చెప్పనంత వరకు, నేను చెప్పనంత వరకు నాకు డాక్టర్ కూడా ఎంతోమంది అవర్ ప్లేస్ ఒక డాక్టర్ ఏం చేశాడంటే, మురళి విన్నాడు. మురళి విన్న తర్వాత నన్ను పక్క తీసుకెళ్ళాడు ప్రేమగా, చాలా మహిమ చేశాడు. ఈ మీరు బాబా సేవలో ఉన్నారు, మరి ఇలాగ ఆరోగ్యం ఖరాబ్ అయితే మరి మీరు ఎలాగ చేయగలుగుతారు అని ప్రేమగా చెప్పి ఉన్నాడంటే, మీరు ఇలాగ చేయండి, అవసరం ఉంటే మీరు నేచర్ కోరికగా అయినా సరే కొద్ది రోజుల కోసం వెళ్ళి రండి. చూడండి, అంత ప్రేమగా చెప్పాడు. నేను విన్నాను కూడా. బాబా మురళి ప్రేమగానే చెప్తాడు. అక్కేలు కూర్చొని కూడా మీ అందరికీ ప్రేమగానే చెప్తారు కదా, కోపంగా చెప్తారా? మనం ఏం చేస్తాం? తలకాయ. ఆ తర్వాత ఓం శాంతి. ఇక్కడ నుండి డోర్ తర్వాత కొంత, ఆ తర్వాత కిందికి దిగిన తర్వాత కొంత, ఇంటికి వెళ్ళిన తర్వాత, కారోబార్కి వెళ్ళిన తర్వాత, మళ్ళీ రెండో రోజు వచ్చినప్పుడు మళ్ళీ. అలా కాకుండా మీకు మీరు ప్లాన్ చేసుకోండి ఏం చేస్తే మంచిది. బ్రహ్మ భోజనం మీద ఎంత ప్రేమగా ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఆ ప్రేమ, ఆ యొక్క మర్యాద, బ్రహ్మభోజనం గురించి బాబా మహిమ చేశాడు బాగా తెలుసా. ఒక్క దానా కూడా వేస్ట్ చేయొద్దు అని అన్నాడు. నా ముందు ఎవరన్నా చేస్తే నేను వాళ్ళకి చెప్తాను, చూడండి, ఆ బ్రహ్మభోజనానికి విలువ ఇవ్వాలి. మీకు ఎంత కావాలో మీరు ఫస్ట్ కొంచెం తీసుకోండి, ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు ఎవరైనా వద్దంటారా? ఇంట్లోనైనా సరే ఇక్కడైనా సరే వద్దంటారా? వద్దంటారు కదా. మరి అటువంటిప్పుడు మనం ఎక్కువ తీసుకొని దాన్ని పారేయడం ఏంటి? అసలు అది మంచిది కాదు. భక్తి మార్గంలో కూడా అంటారు విలువనివ్వాలని చెప్పి. బాబాదైతే ఇది బాబాది కదా, ఎందుకని చెప్పి ఒక్క దానా కూడా పారేయకుండా జాగ్రత్త పడాలి. ఓకే. మమ్మ గురించి మీరు విన్నారా? ఈ మమ్మ ఎప్పుడైతే తినేదో కంప్లీట్గా పళ్ళెంలో ఏం కనిపించకపోయేది తెలుసా. అలాగే తినాలి. చెప్తూ కొంచెం టైం అవుతున్నది, 5 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను. ప్రతి గురువారం కానీ, ప్రతి బ్రహ్మభోజనం కానీ, ఇంకేదైనా ఫంక్షన్లు కానీ, ఎక్కడైనా సరే ఇది నాది అని ఎందుకు అనుకోరు? అనుకోవాలి. మీరు చేయగలిగింది మీరు చేయండి అని ఫస్ట్ మనసు అయితే ఇవ్వండి, అది ముఖ్యం. ఠీకే. ఆ అక్కే చెప్తే నేనేం చేస్తాను కాదు, మీరు ఒక అడుగు ముందు పెట్టండి, ఇది నేను చేస్తాను. మొన్న నేను అక్కడ జ్యోతక్కి అని హైదరాబాద్లో ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు పైన టాప్కి వెళ్ళాను. భోజనాలు తయారవుతున్నది. ఈ మాతాజీకి ఎంత వయసు? 80 సంవత్సరాలు. అన్నీ పెద్ద పెద్ద గిన్నెలు తోముతున్నది ఆమె. మరి మనస్సు ఉంది కదా, మనస్సు లేకుండా చేయగలుగుతారా? నేను 80 సంవత్సరాలు నేనేం చేస్తాను, వాళ్ళు చేసుకుంటారులే. అందరూ ముసలోళ్ళే. కాకపోతే ఏంటంటే ఒకరు 65, 70 ఆ ప్రాంతంలో ఉండొచ్చు. అందరు అంత సంతోషంగా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ రెండోసారి వచ్చాను, వేరే చోట క్లాస్ చేసి రాగానే
అసలు బ్రహ్మభోజనం చేశారా లేదా అన్నట్టుగా ఉంది. అంత క్లీన్గా సాఫ్ చేసుకొని అన్నీ మెరుస్తున్నాయి గిన్నెలన్నీ. అలా చేసుకొని వెళ్ళిపోయారు. మీరు ముందు రండి. అచ్చా, చూడండి, బాబా జ్ఞానంలో కూడా బాబా మనకి ఎన్నోసార్లు ఇషారా చేశాడు. బాబా ఏమన్నాడో తెలుసా? మీరు ప్రసాదం అనుకోండి తినండి. కానీ మనం ప్రసాదం అనుకొని తింటున్నామా? ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోండి. నేను ఎందుకు అడగాలి? అవసరం ఉన్నంత తినండి. అది ఎంత అవసరం మనకు. ఇలాగ కొంచెం అటెన్షన్ ఇచ్చినట్టయితే చాలా మెడిసిన్స్ తోటి మనం దూరం అయిపోవచ్చు. అనుభవంతో చెప్తున్నాను, ప్రాక్టికల్గా అక్కయ్య కూడా చూస్తున్నారు కదా మీరు. ఓం శాంతి. అన్నయ్య గారు రావటం మనందరికీ కూడా బాబ్దాదా యొక్క మహావాక్యాలు వినిపించి ఎంతో ప్రేరణదాయకమైనటువంటి అనుకరణీయమైనటువంటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా అన్నయ్య గారిని గురించి మనం నేర్చుకోవాల్సింది, తన యొక్క హృదయాన్ని అర్పణ చేశారు, జీవితాన్ని సమర్పణ చేశారు. బాబా నిన్న మురళిలో కూడా చెప్పారు కదా, ఫ్లాలెస్ డైమండ్గా తయారు కమ్మని. అట్లాంటి ఫ్లాలెస్ డైమండ్కి మనందరి యొక్క ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. నాకు సేవ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.